47లో స్వతంత్రం వచ్చిన కొత్తలో ఏమిటంటే మనకు స్వరాజ్యం వచ్చింది, అవును. కానీ దేశం విభజించబడింది. ఎస్. అప్పుడు మతోన్మాద శక్తులు, విదేశీ ధర్మం ప్రేరణతో మతోన్మాద శక్తులు స్థానిక సమాజం, హిందూ సమాజం మీద ఆక్రమణ చేస్తున్నప్పుడు ఆ రోజుండే కాంగ్రెస్ యొక్క తుష్టికర నీతి వల్ల హింసని వాళ్ళు కట్టడి చేయలేకపోయారు. ఓకే. దాని బదులుగా శాంతి పేరుతో హిందూ సమాజాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు సహజంగా హిందూ సమాజ ఆత్మరక్షణ కొరకు చాలా పెద్ద సంఖ్యలో సంఘంలో చేరారు వాళ్ళు. ఓకే. ఇక్కడ దేశ విభజన జరిగింది. ఎస్. ఒక పక్కన ఆనందం ఉండింది, ఒక పక్కన అసంతృప్తి ఉంటుంది. అవును. ఇక్కడ సంఘానికి చాలా శక్తి ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో మన 47 సంవత్సరంలో శివాజీ పార్క్ గురూజీ వెళితే 75,000 మంది గురు పూజ ఉత్సవంలో పాల్గొన్నారు. అబ్బా. అంత శక్తి సంఘానికి ఉంటుంది. 1925లో ఏ సిద్ధాంతంతో అయితే ఆర్ఎస్ఎస్ స్థాపించబడిందో ఇప్పటికీ 2025 వరకు ఆ సిద్ధాంతం మీదే నడుస్తుందంటే అదే సిద్ధాంతం మీద నడుస్తుంది. సిద్ధాంతము శాశ్వతమైంది. రైట్. ఈ దేశం మనకు మాతృభూమి. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతమాతను తల్లిగా పూజించినప్పుడు, ఈ భూమిని మాతృభూమిగా పూజించినప్పుడు ఆరాధనా పద్ధతితో సంబంధం లేకుండా వాళ్ళందరూ హిందువులే. ఓకే. విదేశీయుల మంది, విధర్మీల మంది దేశానికి వచ్చినప్పుడు మన దేశంలో కొద్దిమంది వాళ్ళ విదేశీయుల ధర్మాన్ని తీసుకున్నారు, పూజా పద్ధతిని. అవును. అయినప్పటికీ వాళ్ళ జాతీయత హిందూ జాతీయతనే. వాళ్ళు వేరే మతస్థులుగా వేరే దేవుని పూజించచ్చు కాక భగవంతుడు ఒకడే. పూజా పద్ధతి మీద సంఘంలో విచక్షణ లేదు. పూజా పద్ధతి మీద విచక్షణ లేదు. పూజా పద్ధతి ఏమైనప్పటికీ కూడా వేరే పూజా పద్ధతుల్ని గౌరవించాలి తప్పితే హింసించకూడదు.